ఇదేంటి ఇంకా రావట్లేదు? ఈ లోపల ఎవరికి ఎంత తేవాలో ఆలోచించుకుందాం. పద్మకేమో 1/2 కిలో, రాధాకి 1/2 కిలో, గీతాకేమో 200 గ్రాములు. ఇదేంటి అత్తయ్య గారు కాలు కాలిన పిల్లలు అలా తిరుగుతున్నారు? ఏముందమ్మా, బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. అవును అత్తయ్య గారు, కానీ మీరెందుకు అలా తిరుగుతున్నారు? తిరగడం అంటావేంటమ్మా? 5 రోజుల నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఇలా పెరిగిపోతుంటే మనం కొనుక్కోగలమా? అవును నిజమే అత్తయ్య గారు. అందుకే దీనికో మార్గం ఆలోచించానమ్మా. ఈ మార్గం అత్తయ్య గారు? శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో సంతల్లో బంగారం, వజ్రాలు, రత్నాలు అవి రాసులు పోసి అమ్మేవారంటమ్మా. అవునంట కదండి. అందుకే కదమ్మా ఆ రోజుల్లోకి వెళ్దామని. అది అయ్యే పని కాదండి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. నేను వెళ్ళాననుకో, నేను ఒక్కదాన్ని తెచ్చుకుంటానా? నీకు కూడా తెచ్చేస్తాను. నేను మోయగలిగినంత తెస్తాను. తేవడం వరకు బాగానే ఉంది, మరి ఆ రోజుల్లోకి ఎలా వెళ్తారు? దానికి ఓ మార్గం ఉంది. మరి అందుకే అంటారు అప్పుడప్పుడు సినిమాలు చూడాలని. ముందు ఎలా వెళ్తారో చెప్పండి. ఇంకేంటమ్మా, టైం మిషన్. టైం మిషనా? అది మనకెక్కడిదండి? మనకెక్కడదంటావేంటమ్మా? 3 రోజుల నుంచి మీ మామయ్య గారు బుర్ర తింటుంటే ఇప్పుడు వెళ్ళారు తీసుకురావడానికి. అవునండి.